ఏం జరిగినా చేతులు ముడుచుకొని కూర్చునే రోజులు పోయాయి. ఏదైనా జరిగితే చర్చలతోనే సమస్యకు పరిష్కారం అంటూ సన్నాయి నొక్కుళ్లు నొక్కే రోజులు పోయాయి. దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. దశాబ్దాల సంయమనానికి ఆపరేషన్ సింధూర్తో చరమ గీతం పాడింది ఇండియా. పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకుని భారత్ సహనం కోల్పోయేలా చేసింది పాకిస్తాన్. మే 7, 2025 తామెంత తప్పు చేశామో పాకిస్తాన్కు అర్థమైన రోజు. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఆక్రమిత కశ్మీర్పై విరుచుకుపడింది ఇండియా. ఏకధాటిగా 88 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్లో శత్రు స్థావరాలపై నిప్పుల వానను కురిపించింది. ఆపరేషన్ సింధూర్ పూర్తయ్యి నేటికి సరిగ్గా ఏడాది. అయితే అది ఇంకా పూర్తి కాలేదు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందంటూ భారత వైమానిక దళం ఓ వీడియో రిలీజ్ చేసింది. పాకిస్తాన్ చావు దెబ్బ కొట్టిన విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. భారత్ దేన్ని మర్చిపోదు, ఎవ్వర్నీ క్షమించదు అనే సందేశంతో వీడియో రిలీజ్ అయింది. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. భద్రతా బలగాలు చూపించిన ధైర్య సాహసాలను మరోసారి కొనియాడారు. భద్రతా బలగాల ధైర్య సాహసాలు చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని ప్రకటించిన ప్రధాని ఉగ్రవాదంపై భారతదేశ ప్రతిస్పందనను, జాతీయ భద్రతను కాపాడటంలో ఇండియా చూపించే నిబద్ధతను ఆపరేషన్ సింధూర్ ప్రతిబింబించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ పూర్తయి ఏడాది గడిచినప్పటికీ ఉగ్రవాదాన్ని ఓడించటానికి, దానికి ఆజ్యం పోసే వ్యవస్థలను నాశనం చేయటానికి ఉక్కు సంకల్పంతో ఎప్పట్లానే దృఢంగా ముందుకు వెళతామన్నారు. ఆపరేషన్ కు ఏడాది పూర్తయిన సందర్భంగా సాయుధ బలగాల దళాధిపతులతో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగించిన టెక్నాలజీని, యుద్ధ విమానాలను, క్షిపణుల వివరాలను బయటపెట్టారు. ప్రపంచానికి భారత సత్తా ఏంటో ఆపరేషన్ సింధూర్ తో తెలిసిందన్నారు దళాధిపతులు. సుఖోయ్, జాగ్వర్, తేజస్, MiG-29 యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. Operation Sindoor underscored India's evolving whole of government approach, which played out in a clockwork fashion on the battlefield. The highest offices and ministries of the government, intelligence agencies, cyber and information operation institutions, border guarding paramilitary forces such as the BSF, all worked in concert with the armed forces to execute an operation which is now being widely acknowledged as the gold standard both militarily and strategically across the world. గతేడాది మే 7 అర్ధరాత్రి దాటిన తర్వాత సరిగ్గా 1:05 భారత వాయుసేన పాకిస్తాన్లో ముష్కర స్థావరాలపై మోకుమ్మడి దాడులు చేసింది. అధునాతన క్రూయిజ్ క్షిపణులు, బాంబులు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ తో విరుచుకుపడింది. ఈ ఆపరేషన్ లో పాక్ రాడార్ వ్యవస్థలు, ఉగ్ర శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఉగ్ర శిబిరాలను నాశనం చేసిన వీడియోలను సైతం సైన్యం ఎప్పటికప్పుడు విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ లో చాలా లక్ష్యాల్ని మన బలగాలు టార్గెట్ చేశాయి. అన్నింటికంటే ముందు పాక్ రక్షణ వ్యవస్థను ఛేదించి ఆ తర్వాత ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి. సాధారణంగా ఇలాంటి స్థావరాల వద్ద పాక్ మిలిటరీ నిరంతరం పహారా కాస్తుంది. అందుకే పాక్ రాడార్ నుంచి తప్పించుకునేందుకు భారత యుద్ధ విమానాలు అతి తక్కువ ఎత్తు నుంచి ఎగిరాయి. ఇది చాలా రిస్క్ అయినప్పటికీ మన వైమానిక దళం ఆ సాహసం చేసింది. అలా తక్కువ ఎత్తులో ప్రయాణించి తక్కువ సమయంలో పాక్ రక్షణ వ్యవస్థలను నాశనం చేసి ఆ తర్వాత అత్యంత ఖచ్చితత్వంతో 9 ఉగ్ర స్థావరాలపై బాంబుల వర్షాన్ని కురిపించింది ఇండియా. ఈ దాడుల్లో లష్కర్-ఎ-తోయబా, జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన కరడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. పహల్గాం ఊచకోతకు ప్రతీకారంగా ఇండియా చేసిన ఈ దాడులతో పాకిస్తాన్ బిత్తరపోయింది. ఈ స్థాయిలో ఇండియా ప్రతిదాడి చేస్తుందని పాక్ కలలో కూడా ఊహించలేదు. కాస్త ఆలస్యం అయినప్పటికీ ఎదురు దాడికి దిగింది. చైనా తయారు చేసిన డ్రోన్లతో భారత సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు యత్నించింది. అయితే ఈ డ్రోన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. అత్యాధునిక S-400 విధ్వంసక వ్యవస్థతో పాకిస్తాన్ ఆట కట్టించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పాకిస్తాన్లోకి ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని భారత్ దాడులు చేస్తే, పాకిస్తాన్ మాత్రం భారత్లో జనావాసాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. తన ఉగ్ర బుద్ధిని మరోసారి చాటుకుంది. ఆపరేషన్ సింధూర్ వేళ తోక జాడించేందుకు యత్నించిన పాకిస్తాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. భారత్లో అనేక నగరాలు లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన ముష్కర దేశానికి చుక్కలు చూపించాయి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. S-400 సుదర్శన్ చక్ర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ఉపయోగించి పాక్ మిసైళ్లను గాల్లోనే పేల్చేశాయి భారత బలగాలు.
చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగించిన పాకిస్తాన్ భారత్లో సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. 15 చోట్ల దాడులకు ప్రయత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపర్తల, జలంధర్, అదంపూర్, బఠిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాలను టార్గెట్ చేసుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ 2.0తో భారత్ మరోసారి తన సత్తాను చాటింది. సియాల్కోట్ నుంచి బహావల్పూర్ వరకు పాక్ మిలిటరీ బేస్లను ధ్వంసం చేసింది. భారత వైమానిక దాడుల్లో నూర్ఖాన్ ఎయిర్ బేస్ పచ్చడైంది. సర్గోదా ఎయిర్ బేస్ తునాతునకలైంది. రాడార్ వ్యవస్థలు బూడిదయ్యాయి. సింగిల్ ఆపరేషన్తో కేవలం 23 నిమిషాల వ్యవధిలో పాకిస్తాన్కు చెందిన 11 ఎయిర్ బేస్లపై బాంబుల వర్షాన్ని కురిపించింది భారత్. వేలాది మంది ఉగ్రవాదులకు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వటమే కాకుండా మన నగరాల మీద దాడికి విఫల యత్నం చేసిన పాకిస్తాన్కి భారత సైన్యం తన సత్తా చాటింది. పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై తీవ్ర స్థాయిలో మన సైన్యం విరుచుకుపడింది. మిసైల్స్ వర్షాన్ని కురిపించింది. దీంతో లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైంది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ను తుత్తునియ్యలు చేస్తూ భారత బలగాలు విరుచుకుపడ్డాయి. రావల్పిండిలోనే పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయం సమీపంలోనే ఉన్న జిహాదీ స్థావరంపై మనం చేసిన దాడి వైమానిక దళ ఖచ్చితత్వానికి మచ్చుతునక. దీంతో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ఎయిర్ రైడ్ సైరన్లతో మారుమోగిపోయింది. లాహోర్, కరాచీ తర్వాత భారత బలగాలు ఇస్లామాబాద్లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేయవచ్చని బెంబేలెత్తిపోయింది పాక్ ప్రభుత్వం. వెంటనే అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్రయించింది. అదే టైంలో భారత నగరాలపై దాడి చేయడానికి విఫల కుట్రలు పన్నింది పాకిస్తాన్. సరిహద్దుల్లో కాల్పులు జరిపింది. భారత్ మాత్రం అత్యంత బాధ్యతాయుతంగా కేవలం పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసి ధ్వంసం చేసింది. పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు అన్నింటినీ ధ్వంసం చేసేదాకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఎందుకంటే మరో పహల్గాం జరగటానికి వీల్లేదని మోదీ సర్కార్ తేల్చి చెప్పింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో మాత్రమే కాదు, పాకిస్తాన్ వ్యాప్తంగా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్తో ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఇండియా. ఈ క్రమంలో పాక్లో 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. అందులో ఒకటి బహవల్పూర్లో మర్కజ్ సుబానల్లా. ఇది అంతర్జాతీయ సరిహద్దుకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సరిహద్దుల్లోనే కాదు, పాకిస్తాన్ అంతటా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి అనటానికి ఇది ఒక తిరుగులేని సాక్ష్యం. చివరకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. యుద్ధాన్ని విరమించాలంటూ బతిమాలుకుంది. దీంతో 2025 మే 10న సాయంత్రం కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్. దీంతో ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా ఆగింది. భవిష్యత్తులో పాక్ మరోసారి తోక జాడిస్తే ఈసారి డబుల్ స్పీడ్తో దాయాది దేశాన్ని దెబ్బ కొట్టడానికి మరింత సన్నద్ధంగా ఉంది భారత్. కొన్ని సందర్భాల్లో సంక్షోభాలు కొత్త అవకాశాలను కల్పిస్తాయి. ఆపరేషన్ సింధూర్తో భారత్కు అలాంటి కొత్త అవకాశాలే తలుపులు తెరుచుకున్నాయి. మన డ్రోన్లు, AI ఆధారిత రక్షణ వ్యవస్థలు, క్షిపణులు ప్రపంచ దేశాన్ని అబ్బురపరిచాయి. దీంతో మన క్షిపణులు కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ మనకు ఇలా కూడా కలిసొచ్చింది.